దేవుని ఘనమైన నామముకు స్తోత్రాలు. యెషయా 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు 4 విషయాలు క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. ఫస్ట్ వచ్చేసి నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడకు. రెండోది వచ్చేసి నేనేమై ఉన్నాను నీకు, నీ దేవుడినై ఉన్నాను కాబట్టి దిగులు పడకు. నిన్ను బలపరుతున్నవాడు నేనే కాబట్టి నీకు సహాయం చేయవాడును నేనే. తర్వాత ఆయన దక్షిణాస్తం ఏం చేస్తుందంట, ఆదుకుంటుంది అనమాట. సో 4 థింగ్స్ చూస్తే ఫస్ట్ది తోడై ఉండటం వల్ల భయపడకు. తర్వాత ఆయన నీకు దేవుడై ఉండటం వల్ల నువ్వు దిగులు పడకు. మూడోదిగా చూస్తే ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఏ రీతిగా బలపరుస్తున్నాడు? నీకు సహాయం చేసి బలపరుస్తున్నాడు. నాలుగోది చూస్తే ఆయన దక్షిణ అస్త్రం ఏం చేస్తాడు, ఆయన దక్షిణాస్త్రం నీ దగ్గర ఉంచడం వల్ల ఆయన నిన్ను ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఆదుకుంటా ఉన్నాడు అనమాట. ఈ 4 విషయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ది వచ్చినప్పుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి? నేను వెళ్తున్నాను, నాకు భయం వేస్తుంది, నా నోటికి మాన్యం ఉంది, నాకు నిన్ను మాట్లాడేవాడిని కాను, నేను అసలు ఎదుర్కోవటానికి, రాజును ఎదుర్కోవటానికి సమర్థుని నేను కాను. ఏమన్నాడు? నా సన్నిధి నీకు. సో దేవుడు తోడై ఉన్నారంట లేదంటారా? తోడై ఉన్నాడు. దేవుడు మోషే గారికి తోడై ఉన్నాడు. ముందు చెప్పాడు, వెళ్ళక ముందు చెప్పాడు, వెళ్ళి అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు నేను మీకు ఏమై ఉన్నాను, తోడై ఉన్నాడు. పగలు మేఘస్తంభంగా తోడై ఉండొచ్చు, రాత్రి అగ్నిస్తంభంగా తోడై ఉండొచ్చు, కానీ ఏమై ఉన్నాడు అంటే తోడై ఉన్నాడు. కాబట్టి మోషే గారు ఫరోకి భయపడ్డా? భయపడలేదు. సో దేవుడు తోడై ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా అద్భుతాలు జరుగుతున్నాయి. అక్కడ అద్భుతాలు జరిగినాయి అంటారు లేదంటారా? 10 అద్భుతాల గురించి మనం మాట్లాడుకుంటాం. స్తోత్రం చెప్పమంటే చెప్తారు. ఏంటది? రకపేయి పదవమి చీతో, రక్తంగా మారటం, కప్పలు మారటం, మిడతలు రావటం, దుమ్ము ధూళి వడగళ్ళు కొరవటం, తొలి పిల్లలు చనిపోవటం కానీ, పశువులు చనిపోవటం కానీ, ఇవన్నీ 10 అద్భుతాలు చేశారు. దేవుడు తోడై ఉంటే జనులు నీ గురించి మాట్లాడుకునే మాట ఏంటయ్యా అంటే నువ్వు చేసిన ప్రతి పనికి ఇది దైవశక్తి. ఇది ఎవరి ద్వారా జరిగింది? దేవుడి వల్ల మాత్రమే జరిగింది. మా మాయల వల్ల కానీ, మా తంత్రాల వల్ల కానీ, మా యత్నాల వల్ల కానీ, మేము చేసే ప్రయాసను బట్టి కాదు, కానీ ఇది దైవశక్తి ద్వారానే ఇది జరిగింది. దేనికోసం జరిగింది అయ్యా అంటే మోషేకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవుని సన్నిధి తోడై ఉంది కాబట్టి ఆయన భయపడకుండా నిలిచాడు. నత్తుందని బాధపడ్డా? లేదు. రాజు నేను ఎలా ఎదుర్కోవటం అని దిగులు చెందాడా? లేకపోతే వెనకంజు వేశాడా? ఎవరో తెలియని ఆయన, అక్కడ అగ్ని మండుతుంది, ఎవరో తెలియని ఆయన ఒక మాట చెప్తే ఆ మాట మీద ధైర్యంగా వెళ్ళి రాజును సైతం ఢీకొన్నాడంటే ఆయన నిజంగా ఆయన సన్నిధిలో అంత ఉండటం వల్ల ఆయన భయం అనేది ఎరగకుండా ఉన్నాడు అనమాట. అంతే కదా. అలాగే మోషేకి ఏ రీతిగా అయితే భయపడకు నేను తోడై ఉన్నాడని చెప్పాడో ఇస్సాకు కూడా అదే చెప్పాడు. నీ తండ్రికి నీ తోడై ఉన్నవాడను నేనే, నీకు కూడా నేను తోడై ఉంటాను, నేను తోడై ఉంటాం కాబట్టి నువ్వు భయపడమాకు అన్నాడా లేదా? ఇస్సాకుతో అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. సో దేవుడు ఫస్ట్గా తోడై ఉండటం వల్ల మోషే జీవితంలో మనం చూస్తే అద్భుతాలు చేసి ఇది దైవ శక్తిని ప్రూవ్ చేపించాడు. రెండో విషయం ఇస్సాకు విషయంలో చూస్తే ఏం జరుగుతుంది అంటే ఏ దేశం, ఆయన పరాయి దేశంలో ఉన్నాడు, పరాయి దేశంలో ఉన్నాను భయపడ్డా? లేదు. లేదా ఆయన బావులు తోవిచ్చే ప్రతిసారి ఎవరొకరు వచ్చి అడ్డపడుతున్నారు, గొప్ప జనాంగాన్ని వేసుకొస్తున్నాడు, ఆయన మీద పోట్లాడటానికి ఎత్తులు ఎంతమంది సమూహాన్ని గుంపు చేసుకొని వస్తున్నారు. భయపడ్డారా? ఇది కాకపోతే ఇంకో చోటికి వెళ్తున్నా, అది కూడా వద్దంటే ఇంకో చోటికి వెళ్తున్నా. అలా ఎంతమంది మీద పడ్డా, ఎంతమంది వ్యతిరేకంగా వచ్చినా భయపడకుండా తను ఎక్కడ దేవుడు ఏ మాట చెప్పాడో అటువైపుకి వెళ్తానే ఉన్నాడు కదా. సో ఎంతమంది వచ్చినా కూడా 100 అంతల ఫలం పొందే భాగ్యం ఎందుకు వచ్చింది అంటే ఆయనకి ఎవరు తోడై ఉన్నారు? నేను పరదేశమందుండి కూడా విత్తనం వేసి 100 అంతల ఫలము పొందాను అని ఇస్సాకు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. దేన్ని బట్టి అంటే నేను నమ్ముకున్న, నా తండ్రి నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకుంటున్న దేవుడు నాకేమై ఉన్నాడంట, నాకు తోడై ఉన్నాడనమాట. సో దేవుడు తోడై ఉండటం వల్ల మనం భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు అంటే జరిగే కార్యము దైవశక్తి ద్వారా జరుగుతుంది, మనకు వచ్చే ఫలము 100 అంతల ఫలం పొందుతుంది. యాకోబు అబ్రాహాము కూడా తోడై ఉన్నాడు. తోడై ఉండి ఏం చేశాడు? చాలా గుంపులుగా ఆశీర్వదించాడు. చెప్పాడు కదా, నువ్వు బయలుదేరు, నీకు ఎవరు తోడై ఉంటాను? నీ తల్లిని
తండ్రిని పిలిచి నీ దేశంను విడిచి నువ్వు బయలుదేరు, నీకు నేను తోడై ఉంటానన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం బతకాలి, ఎలా బతకాలి, ఏ త్రోవలో వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడ అడుగు పెట్టాలి, ఎక్కడ ఆశీర్వదింపబడతాను, ఎక్కడ దేవునిలో, ఎక్కడ నా తండ్రిని నేను విడిచి నేను ఏ రీతిగా బతకగలనని ఏ మాత్రం భయమైనా ఉందంటారా అబ్రాహాంలో? ఖచ్చితంగా లేదు. తోడై ఉండటం వల్ల జరిగేది ఏంటయ్యా అంటే నీకు ఎన్నడూ భయపడవన్నమాట. ఒకవేళ మనలో దేవుడు 365 సార్లు రోజుకొకసారి జ్ఞాపకం చేస్తున్నప్పటికీ మనం భయపడుతున్నామంటే దేవుడు తోడుగా ఉన్నట్ట, దేవుడికి దూరంగా ఉన్నట్ల? ఓకే. రెండవది, నీ దేవుడినై ఉన్నా కాబట్టి నువ్వేమవ్వకూడదు, దిగులు పడకూడదు. ఆయన ఎలీషా గారు ఉన్నారు, ఏలియా అంట వెళ్ళాడు, లాస్ట్గా ఆయన దుప్పడ పడ్డది. ఏమన్నాడంట తీసి, ఏలియా గారు దుప్పటి తీసి ఏమన్నారు? గట్టిగా చెప్పక్క. ఏలియా దేవుడు ఎక్కడున్నాడని గట్టి కొట్టాడు. అంటే ఏలియా ఏమై ఉన్నాడు? ఏలియాకి దేవుడు ఏమై ఉన్నాడు? ఆయనకి దేవుడై ఉన్నాడు. ఏలియాకి యెహోవా ఏమై ఉన్నాడంటే ఆయనకి దేవుడై ఉన్నాడు. సో మనం అనుకోవచ్చు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని దిగులు చెందుతూ ఉండొచ్చు, లేకపోతే నా పోషణ విషయం ఎలాగా అని మనం దిగులు చెందొచ్చు, నా పిల్లల భవిష్యత్తు ఎలా అని మనం దిగులు చెందొచ్చు, వాళ్ళకి ఆహారం ఎలా సమకూర్చాలని దిగులు మనం మాట్లాడుకున్నట్టు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కూర్చుకోను, కానీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? మరి మీరు చింతించడం వల్ల ఏ కొంచెమైనా ఏ మోరైనా పెరగగలరా? సో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఏలియాకి దేవుడై ఉండటం వల్ల తినే విషయంలో కానీ, ఆహార విషయంలో కానీ, కరువు విషయంలో కానీ కాకుల చేత పోషించగలిగిన దేవుడు కదా. సో దేన్ని బట్టి ఆయన పోషించాడంటే ఆయనకి దేవుడై ఉన్నాడు. సో దేవుడై ఉండటం వల్ల ఏలియా గారు కానీ ఎలీషా కానీ చింతాల్సిన అవసరం ఉందా? లేదు. లోకం మొత్తం కరువు ఉండని వాళ్ళు సమృద్ధిగా ఉన్నారు, లోకం మొత్తం శ్రమలు ఉండని, లోకం మొత్తం కరువు ఉండని నీ ఇంట్లో పోషణకి ఏ మాత్రం లోటు లేకుండా దేవుడు చేయగలడు. ఏ దిగులు లేకుండా, ఏ భయము లేకుండా నేను దేవుడు నిలబెట్టగలడు. ఎందుకంటే నువ్వు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, నేను నమ్ముకున్న దేవుడు నన్ను పోషించడానికి సమర్థుడు. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు, ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుస్తాడు అనమాట. సో వాగ్దానం చేశాడు ఆయన. ఏం చేశాడు? నేను నీకు దేవుడై ఉన్నా కాబట్టి ఏ దిగులు నీ దగ్గరికి రాకుండా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు అనమాట. సో ఆ వాగ్దానం దేవుడు ఏం చేస్తాడంట? ఖచ్చితంగా నెరవేర్చి నీ పోషణ విషయంలోనే. కానీ సలోమాన్ కూడా చెప్తాడు కదా, నా తండ్రికి దేవుడై ఉన్నవాడని చెప్పేసి చాలా కీర్తనలో రాస్తాడు. దావీదు గురించి నా తండ్రి నా తల్లి ఏమై ఉన్నారంట? దేవుని యొక్క కుమారులు అనబడి ఉన్నారనమాట. అంటే దేవుడు వాళ్ళకి యెహోవా ఎలాగా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. ఆ తండ్రి కుమారుడికి జ్ఞానం విషయంలో ఏ లోటైనా వచ్చిందా? ఈ జువాలజీ కానీ, బాటనీ కానీ, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం రాసింది ఎవరయ్యా అంటే మొట్టకంతంగా లోకం మొత్తం ఎగ్రీ చేసేది ఏంటయ్యా అంటే సాలమన్. ఆయన ఎవరయ్యా అంటే మన తెలుగులో సలోమాన్. సో ఇదేమన్నా ప్రూవ్ లేని మాట? ప్రూఫ్స్ లేవు దీనికి? ఏమన్నా సిస్టమేటిక్ ప్రూవ్ కానీ లేకపోతే హిస్టారికల్ ప్రూవ్ కానీ ఏమైనా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. అప్పుడు ఆ జనరేషన్లో, ఆ కాలంలో చేసిన దేవుడు ఈరోజు చేస్తాడంటారా? చేయడంటారా? చేస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు రేపు ఎప్పుడైనా ఏకరీతిగా ఉన్నవాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానం అనేది నిలబెట్టుకుంటాడు అనమాట. సో నీకు దేవుడై ఉండటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే నువ్వు ఎన్నటికీ దిగులు చెందకు. దేని గురించి నీ దిగులు? భవిష్యత్తు గురించా? కాకులు సైతము ఆహారం గురించా? కాకులతో సైతము పోషించగలడు. లేదు పిల్లల జ్ఞానం గురించా? పిల్లల భవిష్యత్తు గురించా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడనమాట. లేకపోతే మేమే ఎలా బతుకుతాము, మా పోషణ మా జీవితాలు ఎలా అనుకుంటున్నామా? దేవుడు ఖచ్చితంగా జీవితంలో వెలుగు నింపగలిగిన వాడు. ఆయన లోకానికి వచ్చిందే వెలుగు నింపటానికి అనమాట. రెండోది అయిపోయింది. మూడోది, నిన్ను బలపరుతున్నాడు అనమాట. సో బలపరచడం వల్ల సహాయం ఎలా వస్తుంది అంటారు? బలపరచడం వల్ల సహాయము ఆడు ఒక్కడే ఉన్నాడు, ఇటువైపు ఇశ్రాయేల్ సమూహం మొత్తం నుంచి ఉంది. వాడు నోరెత్తితే వీళ్ళంతా గజగజ, ఎంత సైన్యం ఉన్నా కూడా గజగజలాడుతున్నాడు. ఆ గాతువాడిని చూసి వణుకుతున్నారు వీళ్ళు. ఆ గాతువాడు ఏంటయ్యా అంటే సున్నతి లేనివాడు. ఆ గాతువాడు ఎవరయ్యా అంటే దేవుని ఎరగని వాడు. ఆ గాతువాడు ఎవరయ్యా అంటే దేవుని ప్రజల మీదకి వ్యతిరేకంగా లేచినవాడు. ధాన్యం ఉండాల్సింది ఎక్కడ? దేవుని ప్రజల దగ్గరే.
ధైర్యం ఉండాల్సింది ఎక్కడ? దేవుని ప్రజల దగ్గరే. కానీ సిచ్యువేషన్ ఎక్కడైనా ఏం జరుగుతుందయ్యా అంటే రివర్స్ అయిపోతా ఉంది. దేని ద్వారా? దేవుడు తోడై ఉండలేడేమో, దేవుడు బలపరచట్లేదేమో, పిరికితనం. ఆయన ఒక్కడే నుంచున్నాడు. ఆయన మాట్లాడిన మాటలో దేవుడు అతను బలపరిచాడు అని నిక్కచ్చిగా బల్లగుద్ది చెప్పే మాట ఏమన్నా ఉందయ్యా అంటే, సింహపు బలం నుంచి అయినను, ఎలుగుబంటి బలం నుంచి కూడా, ఏ రాజు ఈయనంతా వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాలు చేసిన వాడై ఉండని, ఏడు అడుగుల ఆజానుభావుడై ఉండని, కానీ వాడు ఎలాంటి వాడు? నా దేవుణ్ణి ఎరగని వాడు. వాడు ఎలాంటి వాడు? సున్నతి లేనివాడు. ఎలాంటి వాడు? ఏలికే లేనివాడు. నేను నమ్ముకున్న నా దేవుడు ఏంటి? యుద్ధం జరిగించేవాడు. నేను నమ్ముకున్న నా దేవుడు ఏంటి? నా కొండగా నిలిచేవాడు. దావీదు గారు మాట్లాడే మాటలు ప్రతిసారి నా కొండ, నా అండ, నా దుర్గము, నా కేడము, నా ఆశ్రయము, నా బలము, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు జీవమై ఉన్నాడు, ఆయన నాకు శక్తినిచ్చు సత్తునిచ్చేవాడు ఆయనే ఉన్నాడు. గుర్రాలను నమ్ముకోవటం కన్నా, రథములు నమ్ముకోవటం కన్నా నా దేవుడిని ఆశ్రయించడం గొప్పదనుకున్నవాడు. ఎందుకు అన్నాడంటే ఆ మాట, దేవుడి బలపరిస్తే ఎంతగా బలపడతాడనే విషయము దావీదు గారికి తెలుసు అనమాట. సో దావీదుని బలపరిచిన దేవుడు నిన్ను బలపరుస్తాడు, నన్ను బలపరుస్తాడు. అమ్మ, నా నడువు మొంగిపోయింది, నేను అసలు నడవలేకపోతున్నా, నా కీళ్ళల్లో బలం లేదు, నా నడినెత్తి నుంచి అరికాల వరకు స్వస్థత కానీ బలము కానీ ఏం మాత్రము లేదు. బలపరిచి ఇంకో 2 తరాలు చూసేగా వాడిగా నిలబెట్టిన యోబుని ఎవరు నిలబెట్టారంటారు? దేవుడే నిలబెట్టాడు. 4 రెండింతలు అంటే అదే కదా. 2 జనరేషన్కి 2 అని చెప్పా. ఓకే, సరే, 4 జనరేషన్ చూశాడు, 2 ఆశ్రయింపబడ్డాడు. ఓకేనా? ఓకే. సో అంతగా అంత స్వస్థత లేని ఆయనలో బలం పరిచింది ఎవరంటారు? ఈరోజు నీకు ఏ విషయంలో అయినా బలహీనత ఉంటే, లేకపోతే ఆపరేషన్ చేసుకొని బలహీనత ఉండొచ్చు, లేకపోతే మన పని చాకరీ వల్ల బలహీనత ఉండొచ్చు, సరైన ఫుడ్ లేక అయినా బలహీనత అయి ఉండొచ్చు, ఏజ్ పెరిగైన దేవుని కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా ఏమవుతారంట? బలం పొందుతాం. బలపరచడం వల్ల సహాయం ఏంటయ్యా అంటే, ఆ బలపరచడం వల్ల అక్కడ జయం వచ్చింది. ఎవరికి? దావీదు గారికి ఎలా జయం వచ్చిందయ్యా అంటే దేవుడు బలపరచడం వల్ల. ఇశ్రాయేల్కి ఎలా జయం వచ్చిందయ్యా అంటే వాళ్ళు చేతులెత్తి, మోషే గారు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళు జయం పొందారు. యెహోవా నిస్సి అని పేరు ఎందుకు పెట్టుకున్నారంటే, వాళ్ళు ఎంతసేపు అయితే ప్రార్థిస్తున్నాడో అంతసేపు కూడా దేవుడు ఏం చేశాడు? ఆ గుంపుని, ఆ చిన్న గుంపైనా ఆ పెద్ద గుంపైనా వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఆ గుంపుని ఏం చేస్తున్నాడంట? బలపరుస్తూ ఉన్నాడు అనమాట. దేవుడు బలపరిచినంత కాలము ఎలా ఉంటాము? స్థిరంగా రాయి మీద ఉంటాం అనమాట. దీనికన్నా పెద్ద సాయం ఏమైనా ఉంటుంది అంటారా? ఉండదు కదా. సో బలపరచడం ఏ రీతిగా నాకు సాయం అంటే అలాగనమాట. ఆయన బలాన్ని మనకి ఇస్తున్నాడు. ఆయన శక్తిని, పనులు చేయగల సత్తువు ఎలా వస్తుంది? ఆయన బలపరచడం వల్లే. ఈ జీవం లేని కీలల్లో ఉజ్జీవం ఎలా రగిలింపబడుతుందయ్యా అంటే ఆయన బలపరచడం వల్లనే కదా. ఇది 3వది. 4వదిగా ఆయన దక్షిణాస్తం గురించి మాట్లాడుకున్నప్పుడు కీర్తనలు 89వ అధ్యాయము 13వ వచనం. ఆయన దక్షిణాస్తం ఎలాంటిదంట? ఇగో ఉన్నతమైన దానిని, ఉన్నతంగా ఉన్న దానిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే నీ మీద ఉంచుతున్నాడు. ఉన్నతమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా వెనక ఒక సీఎంఓ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన ఇలా చేయబెట్టి నా మీద పెడితే ఎంతమంది ఉన్నా కూడా నేనేం చెప్తా? ఏంద్రా, నా వెనకాల పిఎం ఉన్నాడు, నా వెనకాల సీఎం ఉన్నాడు అని చెప్పి ఖచ్చితంగా మాట్లాడుకుంటామా? ప్రౌడ్గా మాట్లాడుకుంటాము. మహోన్నతమైన హస్తము నీ మీద ఉంది. మహోన్నతమైన హస్తము మన మీద ఉండగా ఒక పిల్లిని చూసి భయపడితే ఎంత చండాలంగా ఉండేది చెప్పండి కదా. గట్టిగా నాన్ననేసుకొని అమ్మనేసుకొని మధ్యలో మనం కూడా ఒక ఏజ్కి వచ్చి కూడా అందరం నడుచుకుంటూ వెళ్తా, గర్వంగా నడుచుకుంటూ వెళ్తా, మధ్యలో పిల్ల వచ్చింది అమ్మ అనుకుని ఉరికామనుకో ఎవరా బాస్ ఫాలో అవుతారంటారు? మహోన్నతమైన నామం ఆయన దక్షిణాస్తం నీ మీద ఉంది. నీకు ఆయన మహోన్నతమే ఎప్పుడు ఆయన దక్షిణ హస్తం కింద ఉంటావో ఆయన రెక్కల కింద ఏముంటుందంట? ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది.
ఆయన రెక్కల కింద ఏముంటుందంట? సంరక్షణ ఖచ్చితంగా ఉంటుంది. ఆయన రెక్కల కింద ఏముంటుంది? నిన్న ఆశ్రయం ఉంటుంది. ఆయన రెక్కల కింద సమృద్ధి ఉంటుంది. ఆయన రెక్కల కింద ఏ శత్రువు వచ్చి నన్ను తీసుకెళ్తాడు, ఏ శత్రువు నా మీద దాడి చేస్తాడు, ఏ శత్రువు నన్ను పడదోస్తాడు, ఏ శత్రువు నన్ను చేస్తాడు అన్న భయం ఏమాత్రంకి ఉండదన్నమాట. అలాంటిది ఆయన దక్షిణ హస్తము. నిర్గమాకాండం 15:6. ఏం చేస్తుందంట? నీకు ఎదురుగా నిలబడిన నీ శత్రువుని ఏం చేస్తుంది అంట? చిత్తగదొక్కుతుంది. ఆయన ఎంత పెద్ద వాడైనా అయి ఉండొచ్చు, గొలియాతు. చిత్తగదొక్కిందంటారా? లేదంటారా? చిత్తగదొక్కింది. దేవుని ప్రజలకి ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న వాళ్ళకి వ్యతిరేకంగా నుంచున్నారో దేవుని దక్షిణాస్తం ఏం చేస్తుందంట? వాళ్ళని ఖచ్చితంగా చిత్తగదొక్కుతుంది అనమాట. నీ శత్రువులను నీ నుంచి తరిమి వేయగలిగింది దేవుని దక్షిణాస్తము. నీ శత్రువులను చితగొట్టగలిగింది దేవుని దక్షిణాస్తము. నిన్ను బలపరచగలిగింది దేవుని దక్షిణాస్తము. నీకు నేను తోడున్నా అనే అభయమునిచ్చేది. నా పక్కన ఒక కొండంత బలం ఉందనుకో, ఎవడొచ్చినా కూడా నేనేం చేస్తా? ఎదురించుకుంటే వెళ్ళిపోతా. ఎందుకు? ఉన్న నా వెనక ఎవరన్నా తెలుసా? నా వెనక ఎవరన్నా తెలుసా నీకు అని చెప్పుకుంటా ముందుకు ఎవడొచ్చినా, ఎంత గొప్పడు వచ్చినా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. నా వెనక్కుంది ఎవరు? నా మీద ఉంది ఏంటిది? దేవుని దక్షిణాస్తము, దేవుని బాహువు నన్ను ఏం చేస్తుంది అంటే బలపరుస్తా ఉంది. ఆయన దక్షిణాస్తం నా గుంపు చిన్నదైనప్పటికీ కొండలు సైతం పెక్కిలింపగల కర్కుడిగా నన్ను దేవుడు చేస్తాడని చెప్పి, దేవుని దక్షిణ నన్ను చేస్తుందని చెప్పి మన భక్తులు మాట్లాడుకుంటారనమాట. సో ఎంత పెద్ద దుర్గాలైనా కూలజోగలిగదు దేవుని హస్తం. ఎంత పెద్ద నీ ముందు ఉన్న ఎంత సమస్యనైనా తీసేయగలిగింది దేవుని, పెకిలించగలిగింది, తీసివేయగలిగింది ఏంటిదయ్యా అంటే దేవుని దక్షిణాస్తం. ఈ దక్షిణాస్తంతో ఏం చేస్తాడంటే ఆదుకుంటాడు. పడి ఉన్నావా లేపుతాడు, వెనకంజలో ఉన్నావా ముందుకు తీసుకొస్తాడు, మునిగిపోతా ఉన్నావా లేపి స్థిరంగా ఉంచుతాడు, దిగిపోతున్నావా దిగజారిపోతున్నావా లేపి నిన్ను స్తుతికి నిన్ను నీ చేత స్తుతింప నొందటానికి ఆయన అక్కడ స్థిరంగా నిలిచి ఉంటాడు అనమాట. నిన్ను స్థిరపరుస్తాడు అనమాట. సో ఆయన ఆదుకోవటం వల్ల ఆయన ఆదుకోవటం వల్ల మనం చాలా మాట్లాడుకుంటాం. ఎటు రీతైన సమస్యలున్నా పోతాయి, ఎటు రీతైన ఇబ్బందులున్నా పోతాయి, అప్పుల భారాలున్నా తొలగిపోతాయి, అనారోగ్య బాధలున్నా తొలగిపోతాయి, సమస్యలున్నా తొలగిపోతాయి, వేదనలున్నా తొలగిపోతాయి. ఆయన ఆదరిస్తే చాలు. ఇంకా నేను కోరుకున్న నా జీవితంలో నేను మొత్తం కోరుకుంటుంది ఏంటంటే నీ ఆదరణ, నీ కరుణ, నీ ప్రేమ, నీ జాలి, అంతే కదా. సో దేవుడు మనకి ఎప్పుడైనా మనం లోలో ఉన్నప్పుడు ఎవరైనా ఆదరిస్తే బాగుండు, ఎవరైనా మనకు తోడుంటే బాగుండు, ఎవరు పట్టించుకున్నప్పుడు నా కుమారులు కానీ నా కుమార్తెలు కానీ నన్ను పట్టించుకున్నప్పుడు నాకు ఎవరైనా తోడుగా ఉండి ఆశ్రయంగా ఉండి నన్ను ఆదరిస్తే బాగుండు అనుకుంటున్నావా? దేవుని దక్షిణాస్తం నీకుంది. ఓకేనా? సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ జరగటం వల్ల తర్వాత వచ్చే విషయం ఏంటయ్యా అంటే 41:11. సో ఎప్పుడైతే దేవుడు నీకు తోడై ఉన్నాడో, ఆయన నీకు దేవుడై ఉన్నాడో, ఆయన నిన్ను బలపరిచాడో, ఆయన దక్షిణాస్తం నిన్ను ఆదరించిందో, నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనాను ఆ వచనం మొత్తం చదవక ఒకసారి. నీ మీద ఎవరైతే కోపపడుతున్నారో వాళ్ళు సిగ్గుపడి విస్మయం పొందుతారనమాట. నీ మీద కోపపడే వాళ్ళు ఇంకెవరు ఉండరు. సెకండ్, నిన్ను ఎప్పుడు నువ్వు ఎట్ట చేసావు అయ్యోబు గారిని కూడా చాలా అన్నారు. ఎవరు? స్నేహితులే, ఇన్ని రోజులు కలిసి ఉన్న వాళ్ళే, సొంత భార్య అంది నువ్వు దూషించరాదా అని చెప్పి సొంత భార్య అంది. కానీ దేవుడు ఎప్పుడైతే ఆదరించాడో నీ మీద మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారంట? నశించిపోతారా? చదవక ఇప్పుడు వరకు నన్ను నా మీద పోట్లాడిన వాళ్ళు లేరు, నా మీద మాట్లాడిన వాళ్ళు లేరు, నన్ను హింసపరిచిన వాళ్ళు లేరు, నన్ను మాటలతో గాయపరిచిన ఎక్కడున్నారు? ఇప్పుడు వరకు నన్ను తిట్టారు కదా, ఏరాళ్ళు ఉన్నారా? కనపడ్డారా? కనపడరు. దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళని నీ దగ్గర నుంచి మాయం చేస్తాడనమాట. చదవటం. నీతో యుద్ధం జరిగించే వాళ్ళు ఎప్పుడెప్పుడు నీకు ఇంటిని కోల్చాలా, ఎప్పుడెప్పుడు ఈ కుటుంబంలో ఏం జరుగుతుందో దాన్ని పట్టుకొని వీళ్ళని గొచ్చాలా, ఎప్పుడెప్పుడు ఈ కుటుంబాన్ని నేను పడదోయాలా, ఎప్పుడెప్పుడు నాకు ఛాన్స్ దొరుకుతుందో, అసలు వెంటికంతా దొరికిందో చాలు కొండలు సైతం లాగి పడేయాలని ఎప్పుడైతే ఎవరైతే నీ కోసం వేచి ఉన్నారో వాళ్ళు నీ కంటికి కనపడకుండా దేవుడు చేస్తాడు అన్నమాట. చదవక్క.
ఆ, 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 ఆ. ఏ రీతిగా సాయం చేస్తాడంటే నీ కుడి చేయిని పట్టుకొని ఆయన నడిపిస్తాడనమాట. ఆయన ఎప్పుడైతే నీ కుడి చేయి పట్టుకున్నాడో నీ ఆశ్రయదుర్గం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. నీ కొండ నీకు వచ్చే ధైర్యపు సోర్స్ ఎక్కడ ఉంది అంటే దేవుని దగ్గరే ఉంది. నువ్వు అసలు భయపడకుండా అంత స్థిరంగా ఎలా ఉండగలుగుతున్నాడు వీడంటే ఆయన వాడు దేవుడిని నమ్ముకున్నాడు అని చెప్పుకునే సాక్ష్యవంతమైన జీవితం అప్పుడు వస్తుంది అన్నమాట. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే నాకు దేవుడు తోడై ఉన్నాడని నమ్మాలి. దేవుడు ఆయనే నాకు నిజమైన దేవుడు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నన్ను రక్షించగలిగే సమర్థమైన దేవుడు. అరే నువ్వు మొక్కపోతే మీ అందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తారా? నేను నమ్ముకున్న నా దేవుడు వీటి నుంచి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పోనీ ఏమైద్ది? మహా అయితే ఈ అగ్నిలో 10 నిమిషాలు ఆగుతా, కానీ ఆ నరకాగ్ని నుంచి నేను తప్పించబడతా. దేవుడని అంగీకరించాడు. ఆయన దేవుడని అంగీకరించాడు. ఆయన ఆ సమస్య నుంచి నన్ను రక్షించడానికి సమర్థుడని వాళ్ళు అంగీకరించాడు. నీ సమస్య నుంచి నేను దేవుడు రక్షించగలడని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు దిగులు చెందాల్సిన అవసరము ఏదీ లేదు. ఈరోజు ఏదో అలసటగా ఉంది, ఈరోజు ఏదో బాధగా ఉంది, దేవుడి సన్నిధికి వెళ్తావు ఎందుకులే, బలపరుస్తాడు. అంటే నీకు బలహీనత ఉంది అని నువ్వు ఇంకా ఫీల్ అవుతున్నావు అంటే ఎక్కడో ఆ శక్తిని గ్రహించే సోర్స్ అనేది మన దగ్గర. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఫోన్ బ్యాటరీ అయిపోయింది, డెడ్ అయిపోతుంది అంటే ఏంది అర్థం? సోర్స్ నుంచి దీనికి ఛార్జింగ్ రాలా. నువ్వు కూడా బలహీనత పడిపోయావు, నేను ఇంకా లో బ్యాటరీలో ఉన్నా, నేను ఈ పని చేయడానికి నా పవర్ సరిపోదంటే అక్కడ మెయిన్ పవర్ పాయింట్ నుంచి నీ దగ్గరికి శక్తి అనేది రాలా. శక్తి దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో ఇవి ఉంటాయి అంటారా బలహీనతలు? అడ్డంకులు ఏమైనా ఉంటాయి? రీజన్స్ అంటే బలహీనత అంటే పెద్ద మాటే అనలే, కానీ రీజన్స్ ఉంటాయి అంటారా? కారణాలు అంటే మళ్ళీ దొంగల మీద వస్తారు, అంత పెద్ద నేను మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ ఏమవుతాయి అంట? దూరం అయిపోతాయి అనమాట. సో అవన్నీ. ఇంకోటి దక్షిణాస్తం దగ్గర ఒక పాయింట్ మిస్ చేసా. ఎందుకు వస్తుంది దక్షిణాస్తం అంటే నీతిని బట్టి. అక్కడ ఒకసారి చదవండి. నీతి. ఇప్పుడు ఒక పని చేస్తున్నారంటే ఒక పేరు ఉందంటే ఆ పేరుకి సంబంధించినోడే చేస్తాడు. ఇప్పుడు నీతి యొక్క దక్షిణాస్తం అంటే నువ్వే రీతిగా ఉండాలి. అనీతికి వెళ్ళి నీతి స్నేహం ఎప్పుడైనా కుదురుతుంది అంటారా? వెలుగు చీకటి సాంగత్యం కుదురుతుంది అంటారా? నీతికి అనీతికి ఎప్పుడైనా పొంతన ఉండిద్ది అంటారా? నువ్వు నీతిగా ఉంటే మాత్రమే ఆయన నీతి అనేస్తాం. ఇప్పుడు నా ముందున్న వాళ్ళని వాళ్ళ పట్ల నేను నీతికి లేను, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నా, నీతికి లేను వాళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా అనుకోండొచ్చు ఏంటి వీళ్ళని ఎప్పుడు బలహీనపరచాలా, ఎప్పుడు చేయాలా, ఎప్పుడు వీళ్ళని నాశనం చేయాలా, ఎప్పుడు వాళ్ళు అనుకోవచ్చు. నువ్వే నీతిగా లేకపోతే ఇద్దరికి ఏమైనా సమస్య ఉంటుందా? ఎవరిదక్కడ ఒక కార్యం జరగాలంటే నువ్వైనా నీతిగా ఉండాలి, అటైనా నీతిగా ఉండాలి. అటు నీతిగా ఉంటే నీకు శ్రమ, ఇటు నీతిగా ఉంటే వాళ్ళకి శ్రమ. ఎప్పుడు పోతారయ్యా అంటే వాళ్ళంతా నిన్ను ఇందాక మాట్లాడుకున్న వాళ్ళంతా ఎప్పుడు తొలగిపోతారయ్యా అంటే నువ్వు నీతిగా ఉన్నప్పుడు. సో అదనమాట పని. ఇవన్నీ జరగాలయ్యా అంటే ఏం జరగాలంటే ఫస్ట్ వచనాల నుంచి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వరకు ఏ రీతిగా అయితే నువ్వు నడిచావో ఆ రీతిగా నువ్వు నడు. ఇప్పటి వరకు ఏ రీతిగా అయితే నా దేవుడు నాకు కార్యం చేస్తావని నువ్వు కోటాలు పెట్టుకుంటున్నావో దేవుడు నీ కోటాలన్నింటినీ ఏం చేస్తాడు? ఫాలో త్రూ అప్ని ఏం చేస్తాడు? దీవించి ఏ రీతిగా నువ్వు ఉన్నావో దాన్ని బట్టి నెలవారీ కోటాలు ఎందుకు నాకు తెలియక అడుగుతా. నెల అంత కాచిగాడు కాబట్టి నా కృతజ్ఞత కాచాడని కృతజ్ఞత. మన నిమిత్తం ఒక్కరోజైనా ఆ సన్నిధికి ఏం వెళ్ళాలంట? మీరు కుటుంబంలో చేసుకుండొచ్చు, ఏదంతా చేసుకోవచ్చు. సంఘ ప్రార్థన ధూపం అనేది అక్కడికి వెళ్తున్నాం. సో ఎవరినైనా పొగడాలి, అంటే పొగడదాము అది అని కాదులే, కానీ ఒక క్రమం తప్పకుండా ఈ పెట్టుకున్న వాళ్ళకి ఈ ఆశీర్వాదాలన్నీ ఏమవుతాయి అంట వస్తాయని ఆ ఫస్ట్ వచనం నుంచి ఒక తాత్పర్యం మనం సమ్మరీ అంటాం చూసారా? ఆ సమ్మరీ మాట్లాడుకుంటే క్రమం తప్పకుండా ఇవన్నీ చేసిన వాళ్ళకి దేవుడు ఇవన్నీ చేస్తాడని దాన్ని ఒక 41 ఒక అధ్యాయం మొత్తం ఒక సమ్మరీగా చేస్తే ఏంటి ఏమొచ్చిద్ది అంటే ఎవరైతే ఇవన్నీ చేస్తారో, ఎవరైతే నన్ను దేవుడిగా అంగీకరిస్తాడో, ఎవరైతే నేను తోడై ఉన్నానని చెప్పి వాళ్ళ సన్నిధిలో వాళ్ళ గురించి ఒక జ్ఞాపకార్థంగా పెట్టుకున్నారో, ఎవరైతే ఏ అడ్డంకం లేకుండా బలం పొంది నా సన్నిధికి వస్తున్నారో, ఎవరైతే నీతిగా నడుచుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళకి శత్రువు అనేవాడు లేకుండా, వాళ్ళకి కూలదోసేవాడంటూ లేకుండా, వాళ్ళని బలహీనపరిచేవాడంటూ లేకుండా, వాళ్ళ మీద దాడి చేసేవాడు అనుకుంటూ లేకుండా దేవుడు ఏం చేస్తాడంట?
తుడిచివేస్తాడు అనమాట. అటు రీతైన ఆశీర్వాదాలు కూటమి ఏర్పాటు చేసుకునే ఈ కుటుంబానికి దేవుని వాక్యం వినడానికి వచ్చిన మనందరికీ దేవుడు తోడై నడిపించును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.